ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు మే నెల 7వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుంటాము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల, ఎవరైనా మనకు హాని చేశారు అని మనం అనుకుంటే కనుక మనము ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఒకరిని ఒకరము సహించుకుంటూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజుల్లో సహనము, ఓర్పు, క్షమించడము అనేది బహు తక్కువైపోయిందండి. ఎంతలా క్షమించాలి అని అనుకుంటున్నా ఆ సందర్భం వచ్చేసరికి ఎవరిని కూడా మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నాము, సహించలేకపోతున్నాము, ఓర్పు తెచ్చుకోలేకపోతున్నాము. మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మాట్లాడే మాటలను బట్టి. కానీ నీవు అలా ఉంటే నీవు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు అనిపించుకునవు. ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని, ఆయన్ని ద్వేషించిన వారిని, ఆయన్ని దూషించిన వారిని, ఆయన మీద ఉమ్ము వేసిన వారిని కూడా దేవుడు క్షమించాడు. ఆయన రూపులోనికి మనము ఉన్నాము కాబట్టి, ఆయన పోలిక చొప్పున మనం చేయబడ్డాము కాబట్టి ఆయన స్వభావం కూడా మనలో ఉండేటట్లు మనం చూసుకోవాలి. మనము ఆయన వంటి క్రియలు కలిగి జీవిస్తేనే తప్ప దేవుని రాజ్యం చేరుకోలేము. మన జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను దేవుడు మనకి ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, మనలో ఆత్మీయ ఫలములు తీసుకురావడానికి. మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహము, దయాళుత్వము, వీటన్నింటినీ కూడా మనలో తీసుకురావడానికి కొన్ని కార్యాలు దేవుడు మన పట్ల ఆలస్యం చేస్తాడు. ఎందుకనంటే మనకి ఆలస్యం అయ్యే కొలది మన దేవునికి ఇంకా దగ్గర అవుతాము. దేవునితో ఇంకా అన్యోన్య సహవాసము కలిగి జీవిస్తాము. ఆయన స్వభావం మనలోనికి వస్తుంది అని కొన్ని కార్యాలు దేవుడే ఆయన ఆలస్యం చేస్తారు. మరి మనము క్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటూనే మనము ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతాము. దేవుడు ఏ రీతిగా అయితే ఆయనకు హాని చేసిన వారిని కూడా సహించాడో, ఆయన్ని ద్వేషించిన వారిని, దూషించిన వారిని కూడా క్షమించాడో, అటువంటి మనస్సును మనము కలిగి జీవిస్తే దేవుడు మన పక్షంగా ఈ లోకంలో ఒక ఉన్నత కార్యాలు చేయడమే కాక మనల్ని మరణించిన తర్వాత ఆయన రాజ్యానికి తీసుకోగలిగిన సమర్థుడు. కాబట్టి క్షమించే గుణాన్ని మనము అలవరుచుకోవాలి, సహించే గుణాన్ని మనము అలవరుచుకోవాలి. ఇది కొంచెం కష్టమైనప్పటికీ దేవునిలో ఉంటే ఇది చాలా ఈజీ. మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే, ప్రార్థన అలవాటు, వాక్య ధ్యానం మనలో ఉంటే ఇవి మనకు ఈజీగా మనం ఆ సమయం వచ్చినప్పుడు అటువంటి మనసును ధరించుకోగలము. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు గొప్పవారు, సర్వశక్తిమంతులు తండ్రి. అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అయా తండ్రి. వినాయన ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నీ నామాన్ని గణపరచుటకు ఇచ్చిన ఇటువంటి అవకాశాన్ని బట్టి అయా, ఈ యొక్క ప్రభు దినమును బట్టి మీకు వందనాలు.
మీ కృప తండ్రి చేత అయ్యా బలపరిచి నీ మీ కృపలో సన్నిధి, మీ మమ్మల్ని ప్రసన్నత వర్ధిల్లింప మాకు చేయండి. అనుగ్రహించి నీ సన్నిధి నీ ప్రసన్నత చిత్తానుసారంగా మాకు నడిపించమని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట యేసుక్రీస్తు వారి అడుగుచున్నాము మా శ్రేష్టమైన ప్రియ నామములో పరలోకపు అడుగుచున్న మా తండ్రి. ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.